ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 10వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రీస్తు శిలువ ధ్యానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఆమేన్. పిలాతు అనుకుంటున్నాడు, నేను ఇంత అధికారిని, నాకు సాగిలపడటం లేదు, కనీసము అడిగిన మాటకు జవాబు చెప్పటం లేదు అని కొంచెం ఆందోళన చెందినాడు. అందుకు దేవుడు అంటున్నారు, పైనుండి ఆజ్ఞ ఇస్తేనే గాని నీవు ఇంతవరకు ఏమి చేయలేవు. యెహోవా దేవుని స్వాధీనములో ఉన్నారు యేసయ్య. తండ్రి అయిన దేవుడు ఏది జరిగించాలి అంటే అదే జరగాలి. లేఖనముల ప్రకారము యేసయ్య సిలువ వేయబడాలి అని ఉంది. కాబట్టి దేవుడు మౌనముగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పైనుండి సమస్తము చూస్తున్నారు. ఏ బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత వేదనకు గురి అవుతున్నారో, ఎన్ని నిందలు పడుతున్నారో, ఎన్ని అవమానములు పడుతున్నారో, ప్రభు అయిన మన పరమ తండ్రి అయిన దేవుడు అన్ని తేటగా చూస్తున్నారు. తగిన సమయమందు, తగిన కాలమందు మన పట్ల మేలులు జరిగించబోతున్నారు. మన జీవితాలను దీవెనకరంగా మార్చబోతున్నారు. మన సమస్యలు అన్నీ తీర్చబోతున్నారు. మన కష్టాలు, కన్నీళ్లు తుడిచి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.